ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళిపోయే గ్రామం వచ్చేసి బొర్రలమెట్ట అనమాట. గొర్రెలమెట్ట అనమాట. ఇక్కడ మొత్తం అంతా పీటీసీ ట్రైబ్స్ అండి. వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వారిని చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి అండి. నమస్తే, వెల్కమ్ టు నేరేషన్ బ్లాగ్స్. మరో సరికొత్త వీడియో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇప్పుడు గొర్రెలమెట్ట అనే గ్రామానికి అయితే రావడం జరిగిందనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అదే గ్రామం. ఫ్రెండ్స్ వర్షాకాలం సీజన్ వస్తే ఇది విలేజ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మొత్తం అంతా ఆకలి అంతా ఎండిపోయి ఉందన్నమాట. ఈ విలేజ్ చూసారు కదా, కొండలకు ఆనుకొని ఉన్నాయి అప్పుడు ఈ గ్రామాలన్నీ. చూసారు కదండి, ఈ విలేజ్ చూపిస్తాను. ఇది గొర్రెలమెట్ట అనే గ్రామం అనమాట. ఇక్కడ 15 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ హెలికాప్టర్ కూడా వచ్చిందండి ఇక్కడికి. అంటే ఇక్కడ హెలికాప్టర్ రావడానికి కారణం ఏంటంటే గతంలో అయితే ఇక్కడ ఎన్కౌంటర్ అయితే జరిగిందండి. పోలీసులు చనిపోయిన తర్వాత వాళ్ళకి తీసుకుని వెళ్ళడానికి అయితే హెలికాప్టర్ అనేది వచ్చిందనమాట. అంటే అప్పుడు రోడ్డు సదుపాయం గట్టి ఏం లేదండి, 15-16 సంవత్సరాల క్రితం అనమాట. అదనమాట. సరే ఇవన్నీ గొర్రెలమెట్ల గ్రామానికి అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడైతే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏంటనేది ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదండి, గతంలో కట్టిన ఇల్లు అనమాట. ఈ సొంతంగా కట్టుకుని ఇల్లు అనమాట. ఇక్కడైతే సిమెంట్ రావడం కట్టి ఇలా కష్టం కాబట్టి వీళ్ళు మట్టితో అయితే గోడలు కట్టుకున్నారు. చూసారు కదా, ఇటుగా సొంతంగా తీసుకొని అవి కాల్చుకొని అయితే మట్టితోటి కట్టడం జరిగింది. మొత్తం ఇక్కడ కనిపించి ఇల్లు అని అయ్యానండి. గొర్రెలమెట్ట గ్రామానికి అయితే ఆయన వచ్చి పెద్ద అనమాట. ఏం పేరండి మీ పేరు? పాంగ్ సత్యబాబా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి విలేజ్లో? ఈ విలేజ్ చాలా సంవత్సరం ఉన్నదండి. చాలా సంవత్సరం నుంచి ఉంటుందా? రోడ్డు ఈ మధ్యలోనే వేసారు. ఎప్పుడు వేసారు రోడ్డు అయితే ఇక్కడికి? 3 సంవత్సరాలు. ఏ పంచాయతీకి వస్తుందండి ఇది? బుదరల పంచాయతీ. మీరు మార్కెట్కి ఎక్కడికి వెళ్తారు మీరు? మార్కెట్ అంటే సంత అంతా పెద్ద గవర్నమెంట్. ఏం పండించారండి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం చిక్కులు పండించాము. చిక్కులు అంతా మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయి మరి ఇప్పుడు కాలుకుంటారా? ఏం పనులు ఉంటాయి మరి ఇప్పుడు మీకు? మాకు ఇప్పుడు ఏం పనులు ఉంటాయంటే ఇప్పుడు అంటే ఏంటంటే పసుపు దొడ్లు తవ్వుకోవడానికి, ఇదే మరి ఉడకబెట్టడానికి, అమ్ముకోవడానికి, అవే తప్ప ఇంకేం పనులు ఉండవు. ఇంకేం పనులు ఉండవు. ఇంకా అలాగ ఉండడం అండి. అది ఇబ్బంది. మరి 100 రోజుల పనులు లేవు మీకు? 100 రోజుల పనులు అన్నా ఇవ్వంటే అది 100 రోజులు పులుపులుగా అయిపోయి మాస్టర్లు అనేసి అన్నట్టు చెప్తున్నారు. అయితే వచ్చే నెలకు కానీ కొత్త రోజులు రావు. అయితే కొత్త రోజులు మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తాయి. మీ ఇల్లేనండి అది? ఇది మాలోడి. మళ్ళీ కాపీలా కాదు పసుపు గొచ్చి కందిపప్పు. సంవత్సరం అనవసరం పోయి మొక్కలు మొలిచేసాయా? మొత్తం మొక్కలు మొలిసింది. అలాగే గుంతలు చల్లింది. ఇదో ఈ సంవత్సరం ఇదే గుంతలు మామూలుగా గుంతలు చల్లేరకండి. చేతికి వచ్చిన పంట ఇదనమాట. పంట అంతా పోయిందనమాట. ఏమంటారండి వీటికి? బెన్నీసులా. మొత్తం పోయింది. మొత్తం పోయిందండి. దాని యొక్క పప్పేని ఇది? దాని పప్పే. కూరకండి ఇది? కూరకాయ. అలాగే పసుపు. ఫ్రెండ్స్ చూసారు కదండి, పసుపు అనమాట. మీకు గత వీడియోలో అయితే మీకు చూపించడం జరిగింది. రాగి పెట్టి పామారు కదా, ఇదనమాట. ఈ పసుపు వచ్చేసండి ఎలాగ బస్తా లెక్క అమ్ముతారా? కవర లెక్క. ఈ సెల్లేమో 6,000తో ఇచ్చామంటే, ఇది అంతే 7,000తో ఇచ్చాము. బస్తా ఎన్ని కేజీలు ఉంటుందండి ఇది? ఏమో ఎన్ని కేజీలు ఉంటుంది మరి? ఉంటుందేమో ఒక 40-30 కేజీలు ఉంటుంది. బస్తా 6,000? 6,000. ఫ్రెండ్స్ చూసారండి, బస్తా అనమాట. అయితే ఇది ఎంత 100 కిలో వచ్చేస్తుందా? ఫ్రెండ్స్ ఇది బస్తా వచ్చి 100 కిలో ఉంటుందండి. ఇది 6,000 రూపాయలు అటండి. ఈ బస్తా వచ్చి 6,000 రూపాయలు. ఇదండి 7,000 రూపాయలు. ఇది 7,000 రూపాయలు. దానికి దీనికి తేడా ఏంటండి? ఆ పసుపుకి ఈ పసుపు తేడా ఏంటంటే ఇది బుర్ర అండి. ఇది బుర్ర, ఇది కొద్దిగా బలం వస్తుంది అనమాట. అది బుర్ర. ఇది దాని పక్క పిలక అనమాట. ఇది సిల్ల అంటారు మీరు? ఫ్రెండ్స్ దీనికి 6,000 రూపాయలు, దీనికి 7,000 రూపాయలు అనమాట బస్తా. ఈ 3 అయినాయి అండి? 3 అండి. 3 ఓకే, ఇంత అయిందనమాట. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే పసుపు అలాగే ఈ పప్పు పండించారు, కానీ పప్పు అయితే పోయిందనమాట. ఇది కూడా పోయింది, చాలా తక్కువ. ఇది కూడా చాలా తక్కువ అని చెప్పాలి. మీరు ఇలా పండిస్తే ఎన్ని బస్తాలు పండిస్తారు? ఇది పోయిన సంవత్సరం ఎంత అనుకున్నారు సార్? మరి 14 కవర్లు అయింది. ఇలాంటి కోడి కవర్లు 14 అయింది. అప్పుడు ఎంత వచ్చింది అప్పట్లో? అప్పటికి ఎంత వచ్చింది? 40 రూపాయలకే. అప్పుడు 40 రూపాయలు. 40 రూపాయలు. ఇప్పుడు రేట్లతో 1,00,000 దాటిపోను. అప్పుడు కేజీ 40 రూపాయలు. ఇప్పుడు కేజీ ఎంత పడుతుంది? ఇప్పుడు 90 రూపాయలా? మరి 50 రూపాయలు పెరిగింది కేజీకి. అదే అప్పుడు పండింది ఇప్పుడు పండితే 1,00,000 దాటిపోతుంది. మన కష్టపడిన దానికి ఒక ఇలా ఉంటది. ఈ 2-3 కవర్లకేమో 19,000కి ఇచ్చే నిన్న. 3 కవర్లకి. ఇదే మిగిలింది మొత్తం వ్యవసాయంలో? ఇదే మిగిలింది సార్, మాకు ఇంకేం లేదు. అవునవును.
ఇది మాదండి. మాట్లాడుతుందా? లేదు, ఇంకా మాట్లాడలేదు. ఇంకా మాట్లాడదా? గోరింగ్ అనమాట ఇది. కొద్దిగా ఏం పేరమ్మా? తాంబెల్ పాంగో. ఏంటండి? తాంబెల్ పాంగో. తాంపి పాంగు. కువీతోలో వేస్తాము. మీరు మాసేది కువీ భాష? మాది అది మాది పీటీజీ వాళ్ళు. పీటీజీ వాళ్ళు కువీ భాష. మీరు ఇష్టంగా తినే ఆహారం ఏంటండి? మీరు మాకు ఇష్టంగా తినే ఆహారం ఆహారం అంటే మాకు ఏంటంటే సామాలు, దానం, మళ్ళీ షోలు అంతే. ఇంకా అవే మాకండి. అదొకటి ఎదురుకొక్కులు గట్టయ్యో, కుక్కలు, మళ్ళీ ఆ రొట్టెలు అంటే ఉంటది కదా, ఆ సారు కూర. సారు కూర అదే అదే మాకు మెయిన్ అండి. సారు కూర మెయిన్. అదే గుమ్మడి గుమ్మడి కూర. గుమ్మడి కూర ఈ 2 రోజులు మళ్ళీ లేదు కదా, టైం ప్రకారం ఉంటుంది కదా. అవునవును. సరే, సారు కూర మాకు ముందు. మీరు అప్పట్లో వచ్చినప్పుడు ఇదంతా అడవి ఉండిందండి. ఇది అడవి ఉంటుందండి. మేము ఇక్కడ పుట్టేవాళ్ళు. మేము ఇక్కడ పుట్టారా? మేము ఇక్కడ అయితే వచ్చే ఎన్ని సంవత్సరాలు అన్నారు? ఇంచుమించి 60-70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చినప్పుడు మంచి అడవి ఉండింది ఇదంతా. అడవి ఉండేది. మా నాన్న వాళ్ళ దగ్గర అడవి ఉండేది. ఇక్కడే పుట్టేమన్నమాట. ఇక్కడ మొత్తం ఎన్ని ఇల్లు అండి? మొత్తం ఏంటంటే 57 ఇల్లు. 50. జనం ఎంత ఉంటారండి మొత్తం అంతా? జనం మరి ఉంటారేమో 57 ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర 5 మంది 6 మంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విలేజ్కి వచ్చేసి 50 ఎన్ని ఇల్లు అండి? 57 ఇల్లు అండి. జనాభా వచ్చేసి ఒక 400 దాకా ఉంటారు. బడి ఉందండి ఇక్కడ? బడి అంగన్వాడీ సెంటర్ అండి? అంగన్వాడీ సెంటర్ ఇదేనా? సరే అండి, ఒకసారి అలాగే తిరిగి చూద్దాం. అయితే అప్పట్లోన డోలు మొత్తం వెళ్ళేవాళ్ళు సార్. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విలేజ్ వచ్చేసండి గొర్రెలమెట్ట అని గ్రామం అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉందనమాట. ఆ సైడ్ మొత్తం ఆవులకు అలాగే మేకలకి అయితే ఆ విధంగా కట్టడం జరిగింది. చూడండి, విలేజ్ అయితే ఈ విధంగా ఉందనమాట. చాలా అద్భుతమైన విలేజ్. అప్పుడు తాగేది మీరు ఊట నీరు. అయితే ఊట నీరు ట్యాంకు రప్పించారా? ట్యాంక్ వస్తే అప్పుడు ఆ ట్యాంక్ నుండి దక్కితేమో ఈ కులాలకి దిగేసి. అయితే మోటార్ గట్ట ఏం కొట్టలేదు, బోర్లు గట్ట ఓన్లీ మరి 360 రోజులు ఉంటుందండి వాటర్? ఉంటది సంవత్సరం కాదు. మరి వర్షాలు పడిన తర్వాత వాటర్ ఎర్రగా ఉంటుందా? లేదు, ఎర్రగా ఉండదు. అది ఇంకా కుండి కట్టేసి నీళ్ళు బూద నీళ్ళు కలగకుండా చేసామండి. కలగకుండా చేశారా? బోధి వాటర్ కలగకుండా చేశారు. కలగకుండా ఆ ఊట నుండి పెట్టాము. ఆ ఊట వచ్చి స్వచ్ఛంగా వస్తుంది. ఈ పైనుంచి వాటర్ మాత్రం అది వెళ్ళదు. అది వేరే వెళ్ళి. సరే అండి. ఏ పండుగ బాగా చేస్తారు? పండుగలు ఏం చేస్తారు మీరు ఇక్కడ? పండగలు మేము మా పండగలు వచ్చే నెల ఉంటది. అది పెద్ద పండగ అనమాట. ఏం పండగ అండి? అది మీటింగ్ పండగ. మీటింగ్ పండగ అది పెద్ద పండగ. అందరు కలిపి చేస్తారండి? అందరు కలిపి చేస్తాము. కొంతమంది దేవుళ్ళకి నమ్ముకున్న వాళ్ళు మాతో కలరు. అయితే ఆ పండుగ బాగుంటదండి ఇక్కడ? ఏది మీటింగ్ పండుగ? అది మాకు నెల రోజులకు ఉంటది అండి. సరదాతో ఉంటది. మరి అది ఉంటది. మనకు నంబర్ తీసుకుంటే సరిపోద్ది. చెప్పండి. మేము మీకు తెలుసు కదా. అదే ఆ పండగ చెప్పండి. మన ట్రైబల్ కల్చర్ యొక్క పండగ ఏ విధంగా ఉంటుంది అదంతా ప్రపంచానికి చూపిందాం మొత్తం అంతా. అయితే ఆ పండగకి నాకు చెప్పండి, కంపల్సరీగా వస్తాను. ఏ రోజు అవి మీ దగ్గర ఉన్నాయండి? అవి ఇలా కొట్టి ఉన్నాయా? మీ ఇంటి దగ్గర ఉన్నాయా? లేదు, ఇవి కాదు. మాకు డప్పులు ఉంటాయి. డప్పు ఉంటాయి. చూపించా. ఇంట్లో మాత్రం పుల్లల మీద స్టాక్ వేసుకున్నారు కట్టలు. ఇప్పుడు మీకు అందరికి కొండపూడి పట్టాలు ఇచ్చేసారండి? ఇచ్చే వాళ్ళకి ఇచ్చారంటే ఇవాళ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదండి. ఇంకా ఇవ్వలేదా? ఇంకా ఇవ్వలేదు. ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, ఇంకా ఇవ్వని వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ ఇంకా ఏమేమి పండిస్తారండి? ఇంకా ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఇందాక, మళ్ళీ ఒలుసులు ఉంటాయి, బెనస్ కందులు ఉంటాయి. సంవత్సరం అన్ని దెబ్బ అయిపోయాయి కదా. ఇలా గిల్లులు ఉండిపోయి పైసలతోనే కదా. అవునవును. ఇంకా ఇది అప్పుడు సిమెంట్ గట్ట ఏం లేదు, మట్టితో కట్టారు. ఉంచారు. ఇది ఇలా ఒరిగినట్టు ఉంది కదా ఇల్లు? ఒరిగినట్టే ఉంది. ఇది తక్కువ రోజులు కట్టేది కాదు. వేసి సిమెంట్తో వేద్దామంటే ఇక్కడ డబ్బులు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇలా ఇది మన వాళ్ళు సిమెంట్తో కట్టేం కాదండి. ఓన్లీ ఇప్పుడు ఇది సొంతంగా తయారు చేస్తారు ఇటుక. ఫ్రెండ్స్ ఇది ఇటుక ఉంది కదండి, ఇది సొంతంగా తయారు చేసి కాల్చి అయితే సిమెంట్ కాకుండా మట్టితో అయితే కట్టడం జరిగిందనమాట. చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఊరైతే ఇలా ఉందన్నమాట. ఈ విలేజ్ మొత్తం అయితే మీకు చూపిస్తాను. కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ చూస్తే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. ఇంక ఎక్కువగా మట్టితో కట్టిన ఇల్లు అన్నీ మొత్తం. ఈ సోలార్ కొనుక్కునే ఇచ్చినాయండి. సోలార్ చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఇచ్చారు. అందరికి ఇచ్చారా?
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ చంద్రబాబు నాయుడు అయ్యాములు అయితే ఈ సోలార్ కట్టించడం జరిగిందండి. సో చూసారా సోలార్ అన్నమాట ఇది. ఈ సలహా అండి ఎండ వీటికి పగులిపోయి అంట. ఇప్పుడైతే ఇది పని చేయట్లేదండి ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కదండి హౌస్లో అన్నమాట మొత్తం ఈ విధంగా ఉన్నాయి. ఏం పేరండి మీ పేరు? మీ అన్నయ్య గారా? సరే ఏం పేరండి? ఊరు కదా. ఫ్రెండ్స్ చూసారు కండి పైనుంచి అండి ఈ విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. గతంలో అయితే ఇక్కడ రావడానికి వెహికల్స్ రావడానికి కానీ ఏమీ లేదండి, నడిచి తిరిగివారు అనమాట. ఆ టైంలో అయితే వీళ్ళు మన వాళ్ళు పెంకు ఎక్కడి తెచ్చేవాళ్ళండి పెంకుది? కురుమామిడి నుంచా? దించేస్తే అక్కడ నుండి మూత తురుమాడికి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అండి? 15 ఉంటుందేమో ఫ్రెండ్స్. అప్పటి గతంలోనైతే తురుమాడని గ్రామానికి అక్కడ దాకా వెహికల్స్ వచ్చేయండి. అక్కడి నుంచి అయితే 15 కిలోమీటర్లు నెత్తు మూతలు వేసుకుని తెచ్చుకునేవారండి. గుర్రాలు ఉండేయండి అప్పట్లోన. గుర్రాలు ఉన్నవాడుకుంటేది, లేనివాడికి లేదు కదా. గుర్రాలు ఉన్న గుర్రాలతో లేకపోతే నెత్తివి తెచ్చుకుని ఈ విధంగా కట్టుకున్నారండి. అప్పట్లో సిమెంట్ బస్తాలు రావడానికి అయితే లేదు కాబట్టి మట్టితో అయితే ఈ విధంగా కట్టుకున్నారన్నమాట. అలాగే ఇటుక సొంతంగా తయారు చేసుకున్నారండి. సొంతంగా తయారు చేసి కాల్చి ఇటుకతో అయితే ఇల్లు కట్టారు. చూసారండి ఇది మొత్తం విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. పైనుంచి తీస్తే చూసారా విలేజ్ ఇలా ఉంది. విలేజ్ అనేది కళ్ళల్లో కట్టారు మొత్తం ఇదంతా. కాపీ కళ్ళలా సొంతం కట్టుకున్నారా? గవర్నమెంట్ కట్టారా? లేదు సొంతంగా. కాపీ పిక్కలు తెచ్చి ఇక్కడ ఆరబెట్టుకుంటారా? ఇక్కడ పిల్లలు బడికి వెళ్తున్నారండి. ఏట ఆడుతున్నారు. దేనికి కొడుతున్నారు వీళ్ళు? ఫ్రెండ్స్ చూసారు కదండి పిల్లలు అయితే ఇక్కడ ఏట ఆడుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి ఇంటి బద్దలు అయితే ఉన్నాయి అనమాట. చూసారు కానీ మన అయితే ఏట ఆడుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరి చేతులు అయితే ఇంటి బద్దలు. ఈరోజు సెలవు కాబట్టి అందరు ఖాళీ ఉన్నారండి పిల్లలు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనకు చూపించారు కదండి. ఈయన అయితే గ్రామ పెద్ద అనమాట. ఈయన మనకు ఊరంతా తిప్పి చూపించారు. ఓకే కానీ ఆ టైంలో అయితే భలే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అండి. అప్పుడు వర్షాల టైంలో బాగుంటుంది. ఇది ఏం చెట్టు అండి? అది ఇదేమో మామూలు చెట్టు ఇదండి. ఫ్రెండ్స్ చూసారు కదండి విలేజ్ మొత్తానికి అయితే ఇలా ఉందండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారండి ఇల్లులు అయితే చాలా చిన్నగా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అగ్గిపెట్ట మాదిరిగా అయితే ఈ హౌస్లు అయితే ఉన్నాయండి. చూసారా చాలా అద్భుతంగా ఉన్నటువంటి విలేజ్ గొర్రెలమెట్ట అన్న గ్రామం అన్నమాట. ఇంకా సీసీ రోడ్లు అలాంటి ఏం లేవే. ఇంకా సీసీ రోడ్లు ఏమి లేవు ఇంకా అలాగే. కానీ ప్రతి ఇంటికి బండి ఒకటి ఉంది, ఎందుకంటే వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి. ప్రతి గోడ మట్టితో కట్టిన గోడ ఇంకా మొత్తం అన్నీ. ఊరైతే చాలా పెద్దగా ఉందండి ఊరైతే. ప్రతి ఇంటి పసుపు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదండి ప్రతి ఇంట్లో అయితే పసుపు అనేది ఉందన్నమాట. పండగ రోజున ఉపయోగిస్తారు. పండగలు చేసేటప్పుడే ఇంకా సొంతంగా వాయిస్తారండి. ఇదో డప్పు, దీనికి ఏమంటారండి? ఈ తుడుము దేంతో తయారు చేస్తారు? అది కొనుక్కున్నామండి, చింతపిల్ల కొన్నారా? మనం చేయడం కావదే. అలాగే డప్పు, అది మేఘశర్మ పైన. అది దేనికంటే ఇలా తయారు చేయడానికి? డప్పు తయారు చేయడానికి మేక తోలు. అయితే ఆ పండుగ రోజు కంపల్సరీ వస్తుంది. మనలో కొద్ది బాగానే పసుపు. కాకపోతే మీ పసుపు లేదు, ఇది నల్లగా ఉంది పసుపు. ఇంకా సరిగ్గా పామలేదండి. మీది బాగుంది పసుపు. పామాలే, ఇది పామితేనే ఇది మీద తొక్క ఏమో పొర పోతే అంటే అలాగుంటే రేటు తగ్గిపోతుంది. అలాగనే ఇది పామాల. ఫ్రెండ్స్ చూసారు కంటే ఇప్పుడు ఇందాక చూపించాను కదా, అదైతే కలర్ బాగుందండి. అలాగుంటే రేటు ఎక్కువ ఉంటుందటండి. ఇదైతే చూస్తారు కదా, ఈ రేటు తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది బ్లాక్గా కనిపిస్తుంది ఈ పసుపు అనేది. బాగుంది.
ఇది తలపసుపు అనమాట. ఇది ఈ పిల్లలు సరే పెట్టండి లోన్ పెట్టండి. అయితే పండగకు ఉపయోగిస్తారు అయితే ఇంకా. అది కూడా పసుపు కదండి, అందుకే ప్రతి ఇంట్లో పసుపు ఉన్నాయి. ప్రతి ఇంట్లో పసుపు ఉన్నాయి సార్, మరి పంటలే కదా. అవును, ఇంకా అది ఒకటి ఇంకా ఒకటే. అవునండి. ఇంకా మొత్తం రాళ్ళ దగ్గర ఇదంతా అడవిలో ఉండేది, మొత్తం చదును చేసుకుని ఇల్లు కట్టుకున్నారండి. ఇంకా మీకు ఇళ్ళ పట్టాలు ఉంటాయండి? ఇల్లు పట్టలు ఇవ్వలేదు. ఇళ్ళ పట్టలు అలా కట్టుకున్నారు. ఇళ్ళ పట్టలు కూడా వస్తే మీకు ఒక భరోసా ఉంటుంది. అవును, మీకు అన్నది. అయితే కొండపూడి భూములు కూడా అందరికి ఇవ్వలేదు, కొంచెం మందికి వచ్చినాయి పట్టాలు. అవునవును. మొత్తం అంతా పీటీచ్ అండి, అంతా పీటీచ్. ఒక క్యాస్ట్రల్ మొత్తం అంతా. చూసారండి, మొత్తం అంతా క్యాస్ట్రల్ పీటీచ్ అనమాట మొత్తం. సార్ మీ పేరండి? మీ పేరు? పాంగమగుడు. పాంగా? మొత్తం పాంగే. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అసలు ఇక్కడికి? అరకు నుంచి వచ్చారు. వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీరు వచ్చిన మొత్తం అడవి ఉంటుంది, మొత్తం అడవి ఉంటుంది. మొదటి చూపు మీకు ఇళ్ళ పట్టాలు కూడా వచ్చేస్తే ఒక మాత్రం బాగున్నా. మేము ఇక్కడ పుట్టేవాళ్ళు. ముందు మా నాన్న వాళ్ళేమో అరకు ఉండే ఆట లోపల ఇంక ఉంది. ఆ ఊరు నుండి ఏమో ఇటు తీసుకొని తెచ్చారన్న. మా నాన్న వాళ్ళు తెచ్చారే, ఇక్కడ మేము పుట్టేవాళ్ళు. అవును. వీళ్ళు అందరు చనిపోతే మేము పిల్లలు ఉన్నారు ఇంకే. అవును, ఇక్కడ అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళాలని ఇప్పటికైనా ఇబ్బంది. హాస్పిటల్కి వెళ్ళాలని చాలా దూరం. డోకులా ఫ్రెండ్స్, ఈ డోకులు అనమాట. గుడ్లు పెట్టే పండగ టైంలో వస్తుండే. అయితే ఒకసారి మీరు గ్యాస్ చేస్తే పండగకి వచ్చి ఒక మంచి వీడియో తీసుకుందాం నీట్గా. సరే, చూసారు కదండి, మన వాళ్ళు అయితే అరకువేలి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి 70 సంవత్సరాలు అవుతుందండి. 70 సంవత్సరాలు ఇక్కడ ఉంటూ ఇక్కడ ఇదంతా వీళ్ళు వచ్చినప్పుడు అడవిలాగా ఉండింది మొత్తం. ఈ ప్రాంతం మొత్తం అంతా శుభ్రం చేసుకుని అయితే ఇక్కడ కొండపోళ్ళు కొట్టుకుని అయితే వ్యవసాయం చేస్తున్నారు. కొంచెంమందికి అయితే పట్టలు వచ్చింది, కొంచెంమందికి అయితే పట్టలు లేవన్నమాట. చూసానండి, ఇక్కడ నుంచి ఇలా ఉందన్నమాట విలేజ్ అనేది. ఈ విధంగా ఉంది. కాఫీ తోటలు ఉన్నాయండి ఇక్కడ అందరికి ఉన్నాయి. అంతే. ఇప్పుడు వాటికి నీడ ఉంటారండి కాఫీ తోటలకి. నీడ ఉంటుందండి. అదే అడవిల దగ్గర కింద చెట్లు కొట్టేసి వేస్తున్నారు. కింద చిన్న చెట్లు ఉంటాయి కదా, అవి కొట్టేసి పెద్ద చెట్లు ఉంచుకొని ఉడుచుకున్నాం అన్నమాట. అది మళ్ళీ దిగరండి ఎక్కడ